హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ మొదలైనటువంటి వర్షాలు ఏప్రిల్ 27 నుంచి మే 4 వరకు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదు కానున్నాయి. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితిని తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రానున్నటువంటి 3 రోజుల పాటు తెలంగాణలో అత్యధికంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. రాత్రి నుంచి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా రానున్నటువంటి 3 రోజుల పాటు అత్యధికంగా ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 28 వరకు కూడా తెలంగాణలో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. ఇక కోస్తా ప్రాంతాల్లో కూడా రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. వివరాల్లో గనక వెళ్ళినట్లయితే మధ్యాహ్న జిల్లాలో అత్యధికంగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. కోస్తా తీర ప్రాంతాల వెంబడి మాత్రమే అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో యథావిధిగా అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉంది. కానీ వర్షాలు అత్యధికంగా ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాలో నమోదవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.